Hello students, welcome to Boardbuster Maths. In this video, we are going to solve third question of exercise 1.2 real numbers. So question ఏంటంటే prove that the following are irrationals. మనకి 3 parts ఉన్నాయి. Part 1లో 1/√2ని irrational అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ పార్ట్ సాల్వ్ చేద్దాం. సో 1/√2ని irrational అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ అది రేషనల్ అని అస్యూమ్ చేసుకొని సో ఆ క్రైటీరియా రీచ్ అవ్వలేదు కాబట్టి దాన్ని irrational అని ప్రూవ్ చేద్దాం. అంటే రేషనల్ అవ్వాలంటే A/B ఫామ్లో ఉండాలి, A అండ్ B కోప్రైమ్స్ అవ్వాలి. సో అది రీచ్ అవ్వలేదని చెప్పేసి 1/√2ని ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయొచ్చు. సో థర్డ్ సొల్యూషన్, ఫస్ట్ పార్ట్ 1/√2. ఫస్ట్ లెట్ us assume that (1/√2) is rational. సో రేషనల్ అయితే మనం దాన్ని A/B ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు A/B, 1/√2 ఈక్వల్ టు A/B, వేర్ A అండ్ B ఆర్ కోప్రైమ్స్. మీకు కోప్రైమ్స్ అంటే ఏంటో అన్నది నా ముందు వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. A అండ్ B ఆర్ కోప్రైమ్స్. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 1/√2 ఈక్వల్ టు A/B ఈక్వల్ టు A/B. క్రాస్ మల్టిప్లై చేయండి. B ఈక్వల్ టు √2 ఇంటూ A. B/A ఈక్వల్ టు √2. మనం ఆల్రెడీ √5 అన్నది ఇర్రాషనల్ అని ప్రూవ్ చేసాం. సో √2 కూడా ఇర్రాషనల్ సిమిలర్ వేలో. అలాగే మనకి థీరం కూడా ఉంది. ఇలా √2, √5 అన్ని ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయడానికి థీరం కూడా ఉంది. అది చెక్ చేయండి ఒకసారి. సో B/A ఈజ్ మనం ఈక్వల్ టు √2 అన్నాం. √2 అన్నది ఇర్రాషనల్. √2 ఈజ్ ఇర్రాషనల్. సో B/A ఈక్వల్ టు √2 అన్నాం అంటే B/A కూడా ఇర్రాషనల్. దేర్ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రాషనల్. ఎందుకంటే మనకి ఇక్కడ క్రైటీరియా రీచ్ అవ్వలేదు. మనం B/A అన్నది రేషనల్ అనుకున్నాం కానీ ఇక్కడ ఇర్రాషనల్ వస్తుంది. సో దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండ్ ద స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్స్ our assumption. Therefore 1/√2 is irrational. సో ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో 7√5 అనేది ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఫస్ట్ పార్ట్ లో ఎలా ప్రూవ్ చేసామో అలాగే అస్యూమ్ చేసుకుంటాం 7√5ని రేషనల్ అని. ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటే రేషనల్ అవ్వాలంటే ఏమేమి ఉండాలో అవేం లేవు కాబట్టి దీన్ని ఇర్రాషనల్ అని ప్రూవ్ చేస్తాం మళ్ళీ. సో మళ్ళీ 7√5 ఈక్వల్ టు A/B, వేర్ A అండ్ B ఆర్ కోప్రైమ్స్. మళ్ళీ ఇలాగే క్రాస్ మల్టిప్లై చేస్తాం. √5 ఈక్వల్ టు A/7B. ఇక్కడ A/7B అన్నది ఫ్రాక్షన్లో ఉన్నది అంటే P/Q ఫామ్. P/Q ఫామ్లో ఉంది కాబట్టి అది రేషనల్. వేరాజ్ √5 అన్నది మనం ఇర్రాషనల్ అని ప్రూవ్ చేస్తాం ఆల్రెడీ. సో ఒక సైడ్ రేషనల్ ఇంటి రెండు ఈక్వల్ అని చెప్తున్నాం కాబట్టి ఇది ఇర్రాషనల్ అంటే ఇది కూడా ఇర్రాషనల్ అని అర్థం. సో మన అజంప్షన్ తప్పు. 7√5 అన్నది రేషనల్ అనుకున్నాం కదా, ఆ అజంప్షన్ తప్పు. Therefore 7√5 is irrational. ఇప్పుడు థర్డ్ పార్ట్ సాల్వ్ చేద్దాం. థర్డ్ పార్ట్లో క్వశ్చన్ 6 + √2 ఇచ్చాడు. 6 + √2. సో 6+ ఇది కూడా సేమ్ ప్రాసెసే. 6 + √2ని రేషనల్ అని అస్యూమ్ చేసుకొని A/B ఫామ్లో రాస్తాం, లేదా P/Q అని కూడా రాసుకోవచ్చు, ఏదైనా ఒకటే. మళ్ళీ దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే A/B -6 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్. సో √2 ఈక్వల్ టు A-6B/B. మళ్ళీ సేమ్ ఇది ఫ్రాక్షన్లో ఉంది అంటే A/B ఫామ్లో ఉంది, లేదా P/Q ఏదైనా అనొచ్చు. ఇది రేషనల్ అవుతుంది కానీ √2 అన్నది ఇర్రాషనల్, ఇది ఇర్రాషనల్. సో మళ్ళీ మన అజంప్షన్ తప్పు. దేర్ఫోర్ 6 + √2 ఈజ్ ఇర్రాషనల్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.